వెల్కమ్ టు ఛానల్ గైస్, దిస్ ఇస్ అవర్ న్యూ ఫస్ట్ బ్లాగ్. చూద్దాం మినీ బ్లాగ్లో ఏం చేద్దాం. వర్మ ఆయన పూజ చేయాలంటే కనీసం ఇండివిజువల్ 3-4 గంటలు పడుతుంది అన్నమాట. శాస్త్రమే చేయాలి ఆ పర్సనాలిటీ కన్నిటికీ. అందుకని ఏంటంటే ఆయన రిప్రజెంటేటివ్ ఓకే बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज की पार्वती पुत्र के, पार्वती पुत्र के, पार्वती पुत्र के. కొంచెం స్ట్రైట్ దండానికి వెళ్దాం, జారిపోతున్నా. ఓకే అన్న నమస్తే. లోపలికైనా బొమ్మ ఏం కట్టులేదు, దేవుడు కట్లకు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ. ఓకే, ఫస్ట్ కుడి చేతితోని తీసుకోండి. ఓకే, సారీ ఎడమ చేతితో తీసుకొని ఎక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఓం కేశవాయ స్వాహ ఫస్ట్ తాగండి. బొట్టకన వేలు ఈ మధ్య వేలు తగిలించాలి. ఓకే, చూపుడు వేలు బొట్టకన వేలు ముయ్యాలి. తీర్థం తాగేటప్పుడు దీనితో తాగకూడదు, ఇక్కడితో తాగాలి. ఎందుకంటే మీరు పూజ చేస్తారు కదా, ఇది అరచెయ్యి, ఇది చెయ్యి. పూజ చేసినప్పుడు చెయ్యి ఎంగిలి అవ్వకూడదు. నీళ్ళు తాగుతాం కదా మరి ఇంట్లో ఎవరికన్నా సార్. ఓకే, కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ 3 సార్లు. కూర్చోండి కూర్చోండి కూర్చొని అందరూ కూర్చోండి, కూర్చుంటే బాగుంటది. సముద్రం అంకుల్ గారు ఓకే, వెరీ గుడ్. వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఆవిడ చేతిలో కుడి చేతిలో నీళ్ళు. ఓం కేశవాయ స్వాహ, ఎక్కడికి? ఓం నారాయణ స్వాహ, వస్తాను. స్వాహ 4 2 అక్షంతలు తీసుకోండి. చేసే భూమి కర్మకర్మ సమారంభే మహోభాద్రుద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. సో ఇప్పుడు ఏంటంటే చెప్తాం మిమ్మల్ని ఉత్తిష్టంతో భూత ప్రసాద చేతులు కర్మ సమారంభే అంటే ఈ ఏరియాలన్నింటినీ కూడా భూత ప్రసాదాలన్నింటినీ కూడా దూరం చేసి బ్రహ్మ ఆశీర్వచనంతో ఏంటంటే ఈ పూజ అనేది మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేయబోతున్నాం. అంటే అమ్మకి తెలియకుండా ఈ మనీ ఒక రోజు నెలలో వేసుకుని 3 దాటుతారు. 3 దాటి అడగలోకి వెళ్తారు. వేటకు వెళ్ళేసరికి అక్కడ ఏం చేస్తుందంటే సింహంతో ఫైటింగ్ చేస్తే చచ్చిపోతారు. సింహం చంపేస్తుంది. చంపేసి మనీ ఒకటి పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తుందమ్మ. అయితే జాంబవంతుడు సింహం జాడలు చూసి జాంబవంతుడు అంటే ఎలుగు దాని తర్వాత ఫ్రెండ్ దింపేసి మనం ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్నప్పుడు ఇగో వీళ్ళు కనిపించారు. వీళ్ళు కనిపించి ఏదో ఆడుకుంటున్నారు, మనకి అర్థం కాలేదు ఏంటిది అని. దాని తర్వాత మనం ఏదో సినిమాటిక్ రికార్డ్ చేద్దామని ట్రై చేసాం, బాగా రాలేదు. ఇంకెందుకు లేని వదిలేసి పక్క బొమ్మ దగ్గరికి వెళ్తే అక్కడ ఇలా బుజ్జ వినాయకుడు ఉన్నాడు. దాని తర్వాత అది ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అలా బయటికి వెళ్ళి ఇదిగో ఇలా ఒక వీడియో తీసుకున్నాను. ఇది ఎందుకు తీసానో నాకే తెలీదు, కానీ పర్లేదు బాగానే ఉంది చూడ్డానికి. మంచిగా పాటలు వేసుకుంటూ అలా వెళ్తూ తర్వాత ఆకలి వేసిందని చెప్పి పానీపూరి షాప్కి వెళ్తే ఇంత క్రౌడ్ ఉంది. దాని తర్వాత ఫైనలీ ఇంకా పెట్రోల్కి వచ్చేసాం. పెట్రోల్కి వచ్చేసి మంచిగా పెట్రోల్ కొట్టించేసి ఇంకా మన డేని అయితే ఎండ్ చేసాం ఇక్కడ.